హాయ్ ఫ్రెండ్స్, మైసూర్ ప్యాలెస్ వీడియోతో మీ ముందుకు వచ్చింది స్టైల్ ఈజ్ ట్రెండ్. సో లాస్ట్ వీడియోలో బెంగళూరులోని ఇస్కాన్ టెంపుల్ చూశారు కదా. ఇప్పుడు మైసూర్లోని మైసూర్ ప్యాలెస్ చూపిస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. మేము బెంగళూరు నుంచి మైసూర్ రావడానికి 3 hours 40 minutes పట్టింది. సో మేము మైసూర్కి హోటల్కి వెళ్ళక ముందు దారిలోనే బృందావన్ గార్డెన్స్ చూసి వద్దాం అనుకున్నాము. కానీ అది వీకెండ్ కాబట్టి చాలా రష్గా ఉంది. చూడండి ఎంత రష్గా ఉందో, అసలు వెళ్ళలేకపోయాము. సో మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసాము. ఇంకా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఎలాగో మైసూర్లో మళ్ళీ స్టే చేయాలి కాబట్టి అప్పుడు చూద్దామని చెప్పి రిటర్న్ వచ్చేసాము. ఇంకా మేము మైసూర్లో ఉన్న హోటల్ అండి ఇది, క్యూ స్టార్ హోటల్. చాలా నీట్గా బాగుంది. ఆ వ్యూ కూడా చూపిస్తాను చూడండి. దీని రెంట్ వచ్చేసి మేము ఉన్నప్పుడు 2800. యాక్చువల్లీ ఇది క్రౌడ్ని బట్టి రేట్ని ఉంటుందంట. 2800, ఒక్కొక్కసారి 2300, అయితే 6000 వరకు కూడా ఉంటుంది. ఇది క్రౌడ్ని బట్టి ఉంటుంది దీని హోటల్ది ప్రైస్. సేమ్ మేము ఉన్నప్పుడు 2800 వచ్చింది. మేము 4 rooms తీసుకున్నాము టోటల్గా. ఇదంతా క్యూ స్టార్ హోటల్ది వ్యూ అండి, లోపల ఇంకా బయట. ఈ హోటల్లోనే బ్రేక్ఫాస్ట్, అలాగే మేము డిన్నర్ కూడా చేసాము. ఖాన్ దర్బార్ లోపల హోటల్ ఉంది, అది కూడా చాలా నీట్గా ఉంది. ఇవన్నీ మేమున్న రూమ్స్ అండి, హోటల్ రూమ్స్. హోటల్ క్యూ స్టార్ పక్కనే ఖాన్ దర్బార్ దాంట్లోనే. తర్వాత మేము వచ్చిన ప్లేస్ చాముండి హిల్స్ చూసాము. ఇంకా మైసూర్లోనే చాముండి హిల్స్ టెంపుల్ చూసాము. మేము ఈ టెంపుల్కి వెళ్ళిన 3 days తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చారంటండి. మేము జస్ట్ మిస్ అయ్యాము. యాక్చువల్లీ లోపల ఫోటోగ్రఫీ అలౌ లేదు, సో బయట నుంచే ఇలా వ్యూ తీశాను. మాకు 30 minutes to 1 hourలో మాకు దర్శనం అయిపోయింది. ఏమంత రష్గా లేదు. సో ఈ చాముండి హిల్స్ చూశాక నెక్స్ట్ మేము మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాము. చూడండి, ఇది మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్. ఈ మైసూర్ ప్యాలెస్ చుట్టూ కూడా ఒక గార్డెన్ ఉంటుంది. దాంట్లో పూల మొక్కలు కూడా ఉంటాయి, బాగుంటుంది గార్డెన్. చూడండి, ఇది మైసూర్ ప్యాలెస్ ఎంటర్ స్టార్టింగ్లో ఇదంతా. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 100 rupees అండి. అదే పిల్లలకి 10 years నుంచి 18 years పిల్లలకైతే 50 rupees. బిలో 10 years వాళ్ళకి ఫ్రీ అండి ఇది ఎంట్రీ టికెట్. ఈ మైసూర్ ప్యాలెస్కి చుట్టూ 4 gates ఉంటాయంటండి. ఒక్కొక్క గేట్కి ఒక్కొక్క పేరు ఉంది. ఒక గేట్ పేరు వచ్చేసి జయ మార్తాండ, ఇంకొకటి జయరామ, బలరామ, వరాహ. ఈ 4 పేర్లు 4 గేట్లకంటండి. ఒక్క గేట్ మటుకు ఎప్పుడు పబ్లిక్ కోసం తెరిచే ఉంటుంది. మిగతా గేట్స్ మటుకు ఓన్లీ దసరా ఫెస్టివల్ అప్పుడే తెరిచి పెడతారంట. సో ఇది చూడండి మైసూర్ ప్యాలెస్ లోపలిది వ్యూ. యాక్చువల్లీ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో వడియార్ డైనాసిటీ వాళ్ళవి, అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్, అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, పిల్లల టాయ్స్, పెయింటింగ్స్ ఉంటాయంట దాంట్లో మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ నేను కొంచెం గ్యాదర్ చేసుకొని మీకు చెప్తున్నాను. అట్లీస్ట్ నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీకు చెప్తున్నందుకు ఈ వీడియో చూసి నాకు తప్పకుండా లైక్ చేయండి. అలాగే నాకు కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. ఇది వచ్చేసి ప్యాలెస్, ఇది కొత్తగా కట్టారండి, న్యూ ఫోర్ట్. యాక్చువల్లీ పాతది ఓల్డ్ ఫోర్ట్ వచ్చేసి కాలిపోయిందంట. ఒక మ్యారేజ్ జరుగుతున్నప్పుడు కాలిపోయిందంట.
సో అది కాలిపోయాక మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేశారు. 1897లో రీబిల్డ్ చేశారు. పాతదేమో ఓన్లీ వుడ్తో కట్టారు. ఇది కొత్తది వచ్చేసి స్టోన్స్తో ఇంకా బ్రిక్స్ వుడ్తో కట్టారు. ఇది మొత్తంగా ఫినిష్ అవ్వడానికి 1912 అంటే 1897 అప్పుడు స్టార్టింగ్ చేస్తే 1912లో ఇది ఫినిష్ చేశారు. ఆయన మొత్తం కాస్ట్ వచ్చేసి 42 lakhs అంటే ఇది మొత్తం ప్యాలెస్ కట్టడానికి అప్పట్లో. అండ్ ఆయన మళ్ళీ తర్వాత తాజ్మహల్ తర్వాత ఇది సెకండ్ టూరిస్ట్ ప్లేస్ అంటండి. టూరిస్టులు బాగా అట్రాక్ట్ అయ్యే ప్లేస్. సో తాజ్మహల్ తర్వాత ఇది మైసూర్ ప్యాలెస్ అంట. అందుకే దీన్ని హార్ట్ ఆఫ్ మైసూర్ అంటారు. ఎందుకంటే ఇది సిటీ సెంటర్లో, మైసూర్ సెంటర్లో ఉంటుంది కాబట్టి దీన్ని హార్ట్ ఆఫ్ మైసూర్ అని కూడా అంటారంట మైసూర్ ప్యాలెస్ని. ఇంకా ఈ మైసూర్ ప్యాలెస్ని అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఇది కొత్త ఫోర్ట్కి వచ్చేసి మహారాజా కృష్ణరాజా వడియార్ 4 ఉన్నారండి. అది న్యూ ఫోర్ట్కి. పాత ఫోర్ట్కి వాళ్ళ ఫాదర్ ఉండేవారంట. ఈ కొత్త ఫోర్ట్ కట్టినప్పుడు మాత్రం ఆయన ప్లాన్ ఇచ్చిందంతా అతనే. ఇది డిజైన్ చేసింది ఈ కొత్త ఫోర్ట్కి మొత్తం బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్విన్. ఇది మొత్తం కూడా డిజైన్ చేసింది బ్రిటిష్ ఆర్కిటెక్ట్. ఈ కృష్ణరాజా వడియార్ రూలింగ్ చేస్తున్నప్పుడు ఇది కొత్త ఫోర్ట్ నిర్మించింది అతనే. చూడండి ఎంత బాగుంది కదా, బాగా కట్టారు, చాలా బాగుంది. డోమ్ షేప్ అంతా పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం కొన్ని వెపన్స్ ఉన్నాయి. అలాగే సీలింగ్స్ ఇంకా సిల్వర్ డోర్స్ కూడా ఉన్నాయి. పైన వైట్ మార్బుల్ ఫ్లోర్ ఉంది. దర్బార్ హాల్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో. కింద అన్ని మటుకు కాస్ట్యూమ్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. పైన మటుకు మొత్తం ఈ సీలింగ్స్ ఇంకా సిల్వర్ డోర్స్ ఉంటాయి. పైన వెపన్స్ కూడా ఉంటాయి. చూడండి వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఇవన్నీ, వడియార్ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఇవన్నీ కూడా. ఈ ఫొటోస్ అన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాయి. ఈ మైసూర్ ప్యాలెస్ విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి దసరా అనంటండి. దసరా అప్పుడు బాగా పెద్దగా సెలబ్రేట్ చేస్తారంట. ఎలిఫెంట్స్ పరేడ్ కూడా ఉంటుందంట అప్పుడు. దసరా అప్పుడు బయట బాగా పెద్ద చేస్తారంట. అప్పుడు దసరా అప్పుడు లైట్స్ యూస్ చేస్తారంట. ఆ లైట్స్ టోటల్ వచ్చేసి 97,000 to 98,000 ఎలక్ట్రిక్ బల్బ్స్ యూస్ చేస్తారంట లైటింగ్ కోసము ఆ రోజు. ఆ రోజే కాదు, సండేస్ ఇంకా పబ్లిక్ నేషనల్ హాలిడేస్ ఉన్నప్పుడు అలా లైట్స్ వేస్తూ ఉంటారంట. ఎక్కువ బాగా సెలబ్రేట్ చేసేది మటుకు దసరా రోజు అంట. చూడండి, ఇతనే బ్రిటిష్ హెన్రీ ఇర్విన్ కన్స్ట్రక్షన్ మొత్తం డిజైన్ చేసింది న్యూ ఫోర్ట్కి. సో మైసూర్ ప్యాలెస్ని బాగా మంచిగా చూడాలంటే దసరా టైమింగ్లోనే వెళ్తే బాగా కనపడుతుందంట లైటింగ్స్కి. యాక్చువల్లీ ఇది 2019కి బిఫోర్ ఫోటోగ్రఫీ అలౌ లేదంటండి. 2019 తర్వాతనే ఫోటోగ్రఫీ అలౌ చేశారంట ఫొటోస్ తీసుకోవడానికి. ఇవన్నీ పిక్చర్స్ చూడండి, ఎంట్రన్స్ గేట్ దగ్గర హార్సెస్వి అవన్నీ ఎలిఫెంట్స్ పరేడ్ అంతా కూడా జరుగుతూ ఉంటుందంట. ఆ ఫొటోస్ చూపిస్తున్నాను మీకు చూడండి. ఈ ప్యాలెస్ అథారిటీస్ వాళ్ళు ఇంకా బ్యాటరీది వెహికల్ కూడా ఇంట్రడ్యూస్ చేశారంట లోపల మొత్తం చూడడానికి.
అది మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 6 PM వరకు ఉంటుందంట. అది దానికి కూడా టికెట్ ఉంటుంది. 40 రూపీస్ అయితే అడల్ట్స్కి, పిల్లలకైతే 20 రూపీస్. బ్యాటరీ వెహికల్ ఉంటుందంట మొత్తం ప్యాలెస్ మొత్తం టూర్ చూపించడానికి. చూడండి, ఇవి సిల్వర్ చైర్స్, అలాగే సిల్వర్తో చేసిన మొత్తం మిర్రర్ ఫ్రేమ్ చైర్స్ సిల్వర్తో మొత్తం. ఇది వచ్చేసి గోల్డెన్ హౌదా, అంటే ఇది ఎలిఫెంట్ సీట్ అనమాట. నేను అన్నాను కదా దసరా రోజు సెలబ్రేట్ చేస్తారని. సో ఎలిఫెంట్ పైన, అంటే స్టార్టింగ్ ఉండే ఎలిఫెంట్ పైన ఇది సీట్ అని పెట్టి దాంట్లో ఊరేగింపు, అమ్మవారిని కూర్చోబెట్టి ఊరేగింపులాగా చేస్తూ ఉంటారు. సో ఇది మొత్తం గోల్డ్తో తయారైంది. సో ఇది దసరా రోజు యూస్ చేస్తారు. సో ఈ చైర్లో చూపిస్తున్న స్టాచ్యూ వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన స్టాచ్యూ. ఇది స్టాచ్యూ మహారాజా కృష్ణరాజ వడియార్ 4 ఈ రాజు రూలింగ్ చేస్తున్నప్పుడే ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా జరిగింది, ఈ న్యూ ఫోర్ట్ అంతా కూడా. సో ఇదంతా కూడా బాల్కనీ పైన, ఈ బాల్కనీ నుంచే బయట వ్యూ అంతా కూడా చూడొచ్చు. పైననే అంతా దర్బార్ హాల్స్ అవన్నీ కూడా ఉంటాయి. చూడండి వ్యూ, బయట వ్యూ, బాల్కనీ నుంచి బయట వ్యూ కనపడుతుంది కదా. అక్కడే బయటే మొత్తం దసరా అప్పుడు ఎలిఫెంట్స్ది పరేడ్ జరుగుతుందంట. అలాగే లీడింగ్ ఆర్టిస్ట్ అందరూ కూడా పర్ఫామ్ చేస్తారంట. ఫుల్ లైటింగ్ ఉంటుందంట ఆ రోజు. సో ఎవరైనా ఈ ప్యాలెస్ని చూడాలనుకుంటే కనుక దసరా రోజు చూస్తే చాలా బాగుంటుందంట లైటింగ్స్తో. చూడండి, మనకు ఒక గేట్ కూడా కనపడుతుంది అక్కడ, ఎంట్రన్స్ ఒకటి. అలా 4 గేట్స్ ఉంటాయంట టోటల్గా. ఇది ప్యాలెస్లో మేము లోపల ఫొటోస్ తీసుకున్నాము అక్కడక్కడ. వెనకాల వ్యూ అంతా కూడా బాగుంది కదా. చూడండి, దర్బార్లో లిఫ్ట్ ఇది. ఇక్కడ పైన ప్రైవేట్ది దర్బార్ హాల్ ఉంటుందంట, పబ్లిక్ది కూడా ఉంటుందంట. చూడండి, ఇవి సిల్వర్ డోర్స్. ఇంక ఇది బయటికి వచ్చేయడానికండి, ఇంక అక్కడ నుంచి.
సో ఈ బయట అన్నీ కూడా దసరా రోజు ఎలిఫెంట్స్కి యూస్ చేసేవి అన్నీ కూడా ఈ ఆర్నమెంట్స్ అన్నీ ఆ రోజు యూస్ చేస్తారంట ఎలిఫెంట్స్కి. సో వాటివన్నీ సంబంధించినవి కింద పెట్టారు ఇక్కడ. సో ఇదంతా గార్డెన్, దాని చుట్టూ ప్యాలెస్ చుట్టూ ఉంటుంది గార్డెన్. ఇది కిందికి వచ్చేసాము. ఇదంతా ఎక్కడైతే పర్ఫార్మెన్స్ జరుగుతుందో దసరా రోజు ఇదంతా బయటనండి. బాగుంది కదా బయట నుంచి వ్యూ అంతా కూడా మైసూర్ ప్యాలెస్ది. సో మైసూర్ ప్యాలెస్ వ్యూ అంతా కూడా చూశారు కదా లోపల. నేను ఇప్పటివరకు చూపించిన వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అక్కడ వెళ్తుంది బ్యాటరీ వెహికల్. సో ఈ వీడియో ఓన్లీ మైసూర్ ప్యాలెస్లో ఒకటే చూపించాను. నెక్స్ట్ వీడియోలో నేను మైసూర్లో ఇంకెక్కడ వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో తప్పకుండా ఆ వీడియో కూడా వాచ్ చేయండి. మళ్ళీ మైసూర్ హిప్ 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 మైసూర్ ప్యాలెస్. సో ఇదేనండి మైసూర్ ప్యాలెస్ ది టూరు. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్.